కనుమ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పుల్లయ్యగారిపల్లిలో పశువుల పండుగ సంప్రదాయబద్దంగా జరిగింది. ఎద్దులను అందంగా అలంకరించి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క పలకలు కట్టి వీధుల్లో వదిలారు. వాటిని దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల పండుగను చూసేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి తరలివచ్చిన జనాలు వీధుల్లో బారులు తీరారు. భవనాలపైకి చేరి కేరింతలు కొట్టారు. యువకులంతా కూడా పలకలు కట్టి ఎద్దులకి మెరువిన్ చేస్తారు. మెరువిన్ చేసిన తర్వాత ఏంటంటే ప్రతి ఎద్దును ఒక్కొక్క ఎద్దుని వదులుతారు, అల్లి కట్టుతారు. అల్లి కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎద్దులను వదులుతారు. ఎద్దులు వదిలినప్పుడు అల్లిలో ఉండేటువంటి యువకులు పలకలను పట్టేదానికి అంటే ఎద్దులను పట్టుకొని ఆ కొమ్ములు కట్టినటువంటి పలకలను తీసుకునేదానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారంటే ఇది సాంప్రదాయంగా వచ్చినటువంటి పండుగ కాబట్టి ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. మేము చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ఈ సంక్రాంతి అంటేనే ఇది మాకు అనుభూతి, మంచి అనుభూతి. కానీ మేము ఒకప్పుడు మేము కూడా చిన్న వయసులో పట్టేవాళ్ళం, పలకలు పట్టేవాళ్ళం. జల్లికట్టు అంటే పశువుల పండుగ అంటారు మామూలుగా సంక్రాంతి. పశువుల పండుగకి మామూలుగా మార్నింగ్ అర్లీ తెల్లవారితో గోవులన్నీ తీసుకెళ్లి వంకలో నీళ్లు వస్తుంటాయి, వాటిని కడిగేసి పూజ చేసి తీసుకొచ్చి వదులుతారు. సాంప్రదాయంగా జరుపుతారు. అది వీక్షించడానికి మేము తిరుపతి నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎవరి ఇయర్ వస్తాం. ఇక్కడ ఎల్లంపల్లికి ప్రతి ఇయర్ మేము వస్తాము. ఇక్కడ ఎద్దుల పర్యటన పలకలు కట్టి బాగా చేస్తారు. కొన్ని 5-6 సంవత్సరాలుగా వస్తాం అన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చారు. దానికోసం మేము తక్కువ నుంచి ఇక్కడికి వచ్చాము. పలకలు కడుతున్నారు, పరిగెత్తి పోతున్నాయి, బాగా జరుగుతా ఉంది. సాంప్రదాయం తాతల తరాల నుంచి ఉన్నది, బాగా జరుగుతా ఉన్నది. ఇదే దిస్ ఇస్ ఫస్ట్ టైం రావటం ఇది.